హైదరాబాద్ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం కొనసాగింపుగా రెన్యువల్ జీవో రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. అలాగే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలన్నారు. గత 10 ఏళ్లుగా విద్యార్థులకు విద్యను అందిస్తూ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామన్నారు గెస్ట్ లెక్చరర్లు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, గౌరవ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం ఇంటర్మీడియట్ బోర్డులో గెస్ట్ ఫ్యాకల్టీల యొక్క నియామకంలో జరుగుతున్నటువంటి జాప్యానికి నిరసనగా, అవకతవకలకు నిరసనగా, అదే విధంగా ఈ యొక్క అధికారుల యొక్క మొండి వైఖరికి నిరసనగా మేము ఈ రోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో ఈ విషయంలో మేము తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేటటువంటిది విద్యా వ్యవస్థకు ఇంత ప్రాధాన్యతనిస్తున్న ఇంటర్మీడియట్ విద్యలో ఈ యొక్క అధికారుల యొక్క మొండి వైఖరి కారణంగా ఇంతమంది రోడ్డు పైన పడడం జరిగింది. దయచేసి ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకు ఈ సమస్య జటిలమైంది? ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మీరు ప్రపోజల్ పంపండి, జూలై 31 నాటికి మీకు కావాల్సినటువంటి నియామకాలన్నీ మేము మంజూరు చేస్తామని. ఈ రోజు వరకు కూడా కమిషనరేట్ నుంచి ప్రపోజల్ పోలేదు. తక్షణం రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రెండవది, డిస్టర్బ్ అయినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీని ఏ జిల్లాలో వేకెన్సీ ఉన్నా ఆ జోన్ లో వేకెన్సీ ఉంటే ఆ జోన్ లో దాదాపు 10 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఈ యొక్క అధ్యాపకులకు సంబంధించి మీరు సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని